ఉదయపురం ఒక చిన్న ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక పెద్ద చీమల పుట్ట ఉంది. ఒకరోజు పెద్దగా గాలి వీచింది. ఆ గాలికి మర్రిచెట్టు కొమ్మపై ప్రాకుతున్న అందమైన రంగురంగుల పురుగొకటి క్రిందపడిపోయి కొట్టుకుని పోసాగింది. చాలా ప్రయత్నంతో అది చీమల పుట్ట దగ్గరికి వెళ్లి అక్కడ కొంతసేపు తలదాచుకుందామని పుట్టలోనికి వెళ్ళింది. అంతలో అందులో ఉండే చీమల దండు ఆ చిన్నారి పురుగును బయటకు తరిమేసింది. దయచేసి గాలి తగ్గేవరకు నాకు ఆశ్రయం ఇవ్వండి. లేకపోతే ఈ గాలికి ఎక్కడికో కొట్టుకుపోతాను అంటూ వేడుకుంది ఆ రంగురంగుల చిన్నారి పురుగు. చీమల దండు మాత్రం ఏమాత్రం దయ లేకుండా, గర్వంగా, మేమెంతో కష్టపడి కట్టుకున్న మా పుట్టలో నీకెందుకు ఆశ్రయమివ్వాలి? పో, పో, బయటకు నడుచు అని కోపంగా చెప్పింది. నేనెల్లకాలం ఇక్కడే ఉండబోను. ఈ గాలి తగ్గేవరకు తలదాచుకొని తరువాత వెళ్ళిపోతాను అంది దీనంగా ఆ పురుగు. దానికి ఆ చీమల దండు మరీ మిడిసిపాటుతో ఆ పురుగును కుట్టడానికి వచ్చింది. గత్యంతరం లేక ఆ పురుగు పుట్టనుండి బయటపడిపోయి అక్కడే ఉన్న ఒక బండిమాటకు వెళ్లి గట్టిగా ముడుచుకుని కూర్చుంది. దాని అదృష్టం బాగుండి చాలా మజ్జి ఆకులు గాలికి అక్కడికి చేరి కుప్పగా దానిపైన పడిపోయాయి. ఆ కుప్ప అడుగున మిగిలిపోయింది అది. కొంతసేపటికే గాలి ఉధృతి తగ్గింది. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఆ రంగుల పురుగు మళ్లీ చెట్టుపై తన స్థావరానికి వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ పురుగు పుట్టవరకు విస్తరించి ఉన్న కొమ్మపై ప్రాకుతూ పుట్టలోనికి తొంగచూసింది. చీమల దండు కనిపించలేదు. అంతా ఎటు వెళ్ళిపోయారబ్బా అంటూ ఆశ్చర్యపడింది. అంతలోనే ఒక పెద్ద పాము పుట్ట బయటికి తలపెట్టి బుస్ అంటూ పడగ విప్పింది. ప్రాకుతూ బయటికి వెళ్ళిపోయింది. కాసేపట్లో మరి రెండు పాము పిల్లలు కూడా కన్పించాయి, బెలబిలా ప్రాకుతూ. అంటే చీమల దండును తరిమి పాములు కాపురం పెట్టాయి అన్నమాట. ఆ చీమల దండుకు ఇటువంటి శాస్తి రావాల్సిందే అనుకుంది ఆ రంగురంగుల చిన్నారి పురుగు. చీమలు పెట్టిన పుట్ట పాముల కిరవైంది పాపం అనుకుంటూ జాలిపడింది. నీతి: అపనమ్మకంగా, గర్వంగా ప్రవర్తించినవారు చివరకు తగిన శిక్షను పొందుతారు. ఇతరుల అవసరంలో సహాయం చేయడం మన బలహీనత కాదు, అది మన నిజమైన గొప్పతనం.